ఎవరు కెప్టెన్సీని బాగా చేశారన్నారు? చూద్దాం. నా సపోర్ట్ లేకుండా, నా డెడిగా, నా కాంట్రిబ్యూషన్ లేకుండా ఎక్స్ట్రా మాట్లాడావనుకో చూసుకో. నేను కంట్రోల్లో ఉంటే నువ్వు నీకు నీ కెప్టెన్సీ ప్రౌడ్ వస్తుంది, లేకపోతే రాదు. నిఖిల్ గౌరవ్ బెడ్ మీద పడుకొని తొలుపు. నువ్వు బెడ్ ఇస్తేనే బెడ్ ఇచ్చావు. నేను అలా చేస్తాను అనుకుంటున్నా. ఏంట్రా నీ డీల్ అర్థం కాక అడుగుతా. సరే అని చెప్పలేదు నేను. ఇస్తానులే అన్నావు, మళ్ళీ మాట మార్చు. ఫస్ట్ నా ఫోటో ఫ్రేమ్ కవర్ రావాలా? ఫోటో ఫ్రేమ్ వస్తుంది రా బాబు, ఎందుకలా? అక్కడ నా ఫోటో ఫ్రేమ్ వచ్చాకే మీరు పడుకోవడానికి ఇస్తాను. ఇప్పుడు రాదు అంత వేగ. ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టిల్ బాగా వచ్చింది అనుకో, రేపు ఎల్లుండి ఇస్తారు, లేదనుకో మన ఇస్తారు. నీకు నువ్వు డిసైడ్ అయిపోయావు. నిజంగా నీ కెప్టెన్సీ చూడలేదు, చూసావా? 1 day బిఫోర్ అయిపోయావు నువ్వు కెప్టెన్. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి అది న్యాయం జరిగింది, మళ్ళీ నువ్వు దానికోసం కాదురా. నువ్వు ఏమైనా ఫిక్స్ అవుతావు ముందే, మనల్ని అందరి ముందు పెట్టి ఇలా చేయాలని చెప్పి, యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అంటే అందరు నన్ను ఎలా చూస్తారు. అంటే నువ్వు కూడా ఆశపడ్డావు కదా నన్ను నా ఫోటోను అక్కడ చూడాలని. చూడు ఎంత అందంగా. అది నా ముందు చెప్పరా, అది ఊరందరి ముందు ఎందుకురా? దీనికి పర్సనల్ సీక్రెట్ ఏముంది? పర్సనల్ సీక్రెట్ కాదురా, అందరూ ఏమనుకుంటారు, ఎంత బిల్డప్ ఎత్తున్నాడు అనుకుంటారు. యు ఆర్ మై గుడ్ వెల్ విషర్, గుడ్ ఫ్రెండ్. మరి అందులో ఏముంది చెప్పు. అవును నేను ఆశపడ్డా అని. ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణ్, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో, బట్ నేను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఇక్కడ. ఇంకో విషయం తెలుసా, ఇదంతా నా వల్లే. నిజంరా, మధ్యాహ్నం నిన్ను ఛాన్స్ ఇవ్వకపోతే. వీడు ఏమో గారి పోస్ కొడుతున్నాడో తెలుసా? ఇదంతా వీడి వల్ల అంట. వీడి మధ్యాహ్నం నాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఆడానంట, ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే అనేసి. అవునా కాదా? అందుకే వాడికి నేను కెప్టెన్ రూమ్ ఇవ్వాలంట, వాడు ఇమాన్యుల్ పడుకుంటారంట. నాకు చాక్లెట్ ఇవ్వి.